ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో పుత్రద ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది, అలాగే ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. పుత్రద ఏకాదశి వ్రతం ఆచరించడం వలన పిల్లలు లేని దంపతులకు తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని మన పురాణాలైతే చెప్తూ ఉన్నాయండి. అలాగే పిల్లలు చదువుల్లో కానీ ఉద్యోగాలలో కానీ మంచిగా రాణించాలి అంటే ఈ పుత్రద ఏకాదశిని మనం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆ నారాయణుడి అనుగ్రహం వలన మన పిల్లలు చక్కగా అభివృద్ధి పథంలో పయనిస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో పుత్రద ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది, అలాగే ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. పుత్రద